నమస్తే. 5 లక్షల మందితో కేసీఆర్ సభ, త్వరలోనే గజ్వేలులో నిర్వహణ, కాంగ్రెస్ పాలనా వైఫల్యాలే ఎజెండా. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఇది త్వరలోనే గజ్వేలులో 5 లక్షల మందితో, అంటే కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నియోజకవర్గంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర పాలనా వైఫల్యాల మీద, వారు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలన ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రభుత్వాన్ని ప్రజలతో నిలదీస్తాం, ఈ విధమైన ఎజెండాతో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తుంది. అంటే కేసీఆర్ అధినేత ఇటీవలనే, అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇటీవలనే జహీరాబాద్ నుండి కొంతమంది కార్యకర్తలు ఇక్కడికి, అంటే ఫామ్ హౌస్కి వచ్చిన సందర్భంగా వాళ్ళు విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం మనకు తెలిసిన విషయమే. అందులోనే అప్పుడే ప్రకటించారు, ఫిబ్రవరి నెలాఖరుకు భారీ బహిరంగ సభ పెట్టుకుందాం, మీరు సిద్ధంగా ఉండండి అని. కానీ ఇప్పుడు అధికారికంగా వాళ్ళు ప్రకటించినట్లయింది, 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారంట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు అంటే, ఇప్పుడు ఉదాహరణకు రైతు భరోసా ఇంకా రాలేదు, ఒకసారి రాక పూర్తిగానే కంప్లీట్గా ఒక విడత అసలు పూర్తిగానే రాలేదు. ఇలాంటి సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, తర్వాత వేరే మహిళలకు 2500 ఇస్తామన్న కార్యక్రమాలు కానీ, ఇంకా రుణమాఫీ విషయంలో కానీ, రుణమాఫీ విషయం కూడా సగమే జరిగింది, అంటే ప్రాజెక్టులు కానీ, ఇలాంటి వ్యవహారాలని మొత్తం ఆయన ప్రజల్లోకి తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేసేటట్లు కనపడుతుంది. అంటే ఈ సభ ఉద్దేశం, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఇప్పుడు చేస్తున్న పనులు, దీనిల గురించి ఎండగట్టే ప్రచారం చేస్తారన్నది బీఆర్ఎస్ వర్గాల నుండి తెలిసిపోతుంది. ఈ సభను ఈ నెల చివరి వారం, అంటే స్థానిక సంస్థలను టార్గెట్ చేసుకునే ఈ సభ ఉన్నట్లు కొంచెం అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నెల 15 తర్వాత నోటిఫికేషన్ వచ్చేసిందంటే స్థానిక సంస్థలు ఉన్నట్లే కదా. అలాంటి సమయంలో ఇలాంటి సభ పెట్టి కార్యకర్తలను ఉత్తేజపరచడం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు అవుతుంది. అంటే వారికి కార్యకర్తలకు తెలియని విషయాలు కూడా కేసీఆర్ గారు ఈ సభ ద్వారా తెలిపేటట్లు అవుతుంది. అంటే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ లొసుగులు, ఈ సంవత్సరంలో ఏమేం జరిగింది, గత ప్రభుత్వం ఏమేం చేసింది, ఇప్పుడు ఏమేం తప్పులు జరుగుతున్నాయి, వారి పథకాలు సక్రమంగా నడుస్తలేవా, రకరకాలుగా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉత్తేజం చేయడానికి, వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికే ఈ సభ నిర్వహిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడం మూలానే ఈ సభ నిర్వహిస్తున్నట్లు ప్రజలకు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ అర్థమవుతుంది. చూడాలి మరి ఏ విధంగా నిర్వహిస్తారు, ఎట్లట్లా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు సభా స్థలం గురించి చూస్తున్నట్లు కొడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల 20 తారీఖు ఆ మధ్య ఆ టైంలో సభ నిర్వహించేటట్లు కనపడుతుంది.